నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో అదనపు కలెక్టర్ అంకిత్ పర్యటన, బాలబాలికల గురుకుల పాఠశాలలు కేజీబీవీల పరిశీలన. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై దాడిని ఖండించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పూజారి పరామర్శ. ఫిబ్రవరి 14 పుల్వామా దాడిలో మరణించిన వీర సైనికులకు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా నివాళులు. కుక్కల బెడదపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్పై ఇటీవల జరిగిన దాడిని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఖండించారు. హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై ఇటీవల జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రంగరాజన్ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని, దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయ పూజారులపై ఇలాంటి దాడులు జరగడం సిగ్గుచేటన్నారు. ఆర్మూర్ పట్టణంలో గల చీమన్పల్లి గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాల, పిప్రి రోడ్డులో గల సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల, పెర్కిట్ కేజీబీవీ, వేల్పూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో గల వంటగదులను, డార్మెటరీ రూములను పరిశీలించారు. బాత్రూంలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నూతన డైట్ మెనూ ప్రకారం స్వచ్ఛమైన ఆహారం అందించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో చట్ట ప్రకారం కుక్కల బెడదపై చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ, కుక్కలను పట్టుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం నిజామాబాద్ తరలిస్తున్నామని, ఆపరేషన్ తర్వాత కుక్కలను ఎక్కడ పట్టుకున్నామో అక్కడే విడిచిపెడతామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కంట్రోల్ సెంటర్కి వాటిని తరలించడం అనేది జరుగుతుంది. ఈ ఒప్పందం అనేది గత సంవత్సరం ఆగస్టు నెలలో మనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి మొన్నటి వరకు మనము సుమారు 109 కుక్కల్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది చేయించడం జరిగింది. వాటిని ఆపరేషన్ అనంతరం ఎక్కడి నుంచి తీసుకొచ్చామో మళ్ళీ అదే లొకేషన్లో వాటిని వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కుటుంబ నియంత్రణ మనం చేసినట్టయితే భవిష్యత్తులో వాటి నుంచి పిల్లలు కాకుండా అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మాత్రమే ఒక పద్ధతి. ప్రస్తుతం మనకు ఒక లీగల్గా అందరూ కూడా సర్టిఫై చేసిన మెథడ్ కాబట్టి మనం కూడా ఈ పద్ధతిని అవలంబించాల్సి ఉంటుంది. మనం ఆ పద్ధతిని ఫాలో కూడా అవుతున్నాం. దయచేసి అందరూ కూడా కుక్కలు కనబడ్డప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రతి స్కూల్లో కూడా స్కూల్లోకి వెళ్ళి విద్యార్థులకు మనం చేయాల్సినవి చేయకూడని ఏందనేది కుక్కలు కనబడ్డప్పుడు అనేది కూడా వివరించడం అనేది జరుగుతుంది. ఈ అతి త్వరలోనే కూడా అన్ని కుక్కల్ని కూడా మన కుటుంబ నియంత్రణ చేపిస్తామని చెప్పేసి చెప్తూ అందరూ కూడా కొన్ని తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్లో గల మార్కండేయ మందిరం 3వ వార్షికోత్సవ వేడుకలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హారతి కార్యక్రమాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. సంఘం అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ, కొటార్మూర్ మార్కండేయ మందిర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని, మార్కండేయుని ఆశీర్వాదాలతో సంఘ సభ్యులంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులున్నారు. మార్కండేయ మందిరము కొటార్మూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 2022 14వ తారీఖు 2వ నెలలో స్థాపించడం జరిగింది. ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 3వ వార్షికోత్సవం రోజున ఈరోజు మార్కండేయుడికి అభిషేకము మరియు పూజ మరియు హోమము చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో పద్మశాలందరూ మరియు మా గ్రామ ప్రజలందరూ పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి
బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా మార్కండేయ వంశంలో మార్కండేయుని యొక్క పూజ చేసుకొని మేము ప్రతి సంవత్సరం ఈ రోజు బ్రహ్మాండంగా వార్షికోత్సవం చేసుకుంటాం. దీంట్లో మా గ్రామ ప్రజలందరూ పాల్గొని మార్కండేయుని కృపకు పాత్రలవుతున్నారు. వాళ్ళందరికీ మా పద్మశాలి సంఘం కొట్రమూడి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల ఆరాధన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాద పూజలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి తల్లిదండ్రుల మాటలు ఎంతో ఆదర్శమని, వారిని గౌరవిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మాతాజీలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ప్రతి ఫెస్టివల్ అనేది ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలనేది కేవలం ఈ శిశు మందిర్కి మాత్రమే సాధ్యం. ఇన్ని స్కూల్స్ నుండి ప్రతి సంవత్సరం ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి శిశు మందిర్ వాళ్ళే మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంకిద్దరు వాళ్ళ పాపలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ నుండి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు. కాబట్టి వాళ్ళని కూడా నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్లోకే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. రాలేదు, అసలు వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుండేమో. చాలా హ్యాపీగా అనిపించింది నాకు అదంతా చూస్తుంటే, పిల్లలు మనకు అట్లా చేస్తూ ఉంటే. సో శ్లోకాలు కూడా ఫస్ట్ అసలు వాళ్ళకి అస్సలకి రాకపోతుండే, చాలా చెప్తున్నారు, అసలు నేను షాక్ అయిపోతున్నా. చాలా హ్యాపీగా ఉంది స్కూల్లో జాయిన్ చేసింది. కాబట్టి మనం తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క వాల్యూస్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. మనకు 3 ఉన్నాయి. ఏంటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మాతృదేవోభవ అంటే ఎవరు? తల్లి. అవునా? మొదలు తల్లి, పితృదేవోభవ తండ్రి, తర్వాత ఆచార్యుడు. కాబట్టి మనకు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ మనం ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఉంచుకోవాలి. ఈ రోజు ఏదో పాద పూజ కార్యక్రమం పెట్టినామని చెప్పేసి అనగానే పేరెంట్స్ మనం ఇక్కడ కూర్చోబెట్టి కాళ్ళు కడిగేసి పూజ చేసుకొని ఈ రోజు మొక్కి ఈ రోజు కాదు, మనం ప్రొద్దున లేచినప్పటి నుంచి పడితే మన లైఫ్ లాంగ్ వాళ్ళకి నమస్కారం చేయాలా, పెద్దల పట్ల గౌరవంగా ఉండాలా. భీమ్గల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా ఆలయంలో విశిష్ట పూజలు చేసి శిఖర ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం నిర్వహించిన యజ్ఞ హోమాలలో దంపతులు పాల్గొని పూజను ఆచరించారు. అనంతరం శిఖర ప్రతిష్టాపన అభిషేకం మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం వార్షికోత్సవాల్లో భాగంగా మహాసంప్రోక్షణ కుంభాభిషేకం, గణపతి పూజ, హోమాలు 3 రోజులుగా నిత్యం నిర్వహించగా వందల సంఖ్యలో దంపతులు హాజరై పూజలు ఆచరిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, భక్తులు, గ్రామస్తులు ఉన్నారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి భీమ్గల్ గ్రామంలో ఇక్కడ నెలకొన్నారు. ఇక్కడ ప్రతిష్ఠ నిర్వహించి ఇప్పటికీ 13 సంవత్సరాలు సంపూర్ణమైంది. ఈ 13 సంవత్సరాలను పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారికి మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవముగా, సశాస్త్రీయంగా, చక్కని విధానంలో ఇక్కడ భీమ్గల్ గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు స్వామివారికి యజుర్వేద సంపూర్ణమైనటువంటి యజుర్వేద హవనం నడుస్తుంది. ఆ యజుర్వేద హవన ఫలితం అంతా కూడా మన ఈ ప్రాంతానికి అంతా అందుతుంది. ఈ ప్రాంతంలో నివసించేటువంటి సమస్త మానవాళికి అన్ని రకాల శుభాలు ఆ హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి అనుగ్రహిస్తాడు. ఈరోజు 2వ రోజు మొదటి పూట కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమయ్యాయి. సాయంత్రం ధాన్యాదివాసము, ఫల పుష్ప శయాధివాసాది ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. కళాన్యాస హోమములు, విశేషమైనటువంటి హవనముల చేత, విశేషమైనటువంటి పారాయణముల చేత ఇక్కడ ఈ ప్రాంతమంతా కూడా శోభిల్లుతూ ఉంది. ప్రస్తుతం భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ దేవాలయానికి వేయించేసి ఇక్కడ jరుగుతూ ఉన్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలలో మీరందరూ కూడా పాలు పంచుకొని ఆ హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారని. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం రేంజల్ మండల కేంద్రంలోని
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేరువేరుగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కింద ఇటీవలే నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ రేంజల్ బాలబాలికల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ను పరిశీలించారు. కాగా పాఠశాలలో 418 విద్యార్థులు కొనసాగుతున్నారని, పాఠశాలకు కొత్త బియ్యం నిల్వలు కేటాయించినందున వండిన సమయంలో అన్నం కొంత మెత్తగా అవుతుందని పాఠశాల ప్రిన్సిపల్ అర్షియా నజీం కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన కలెక్టర్ సివిల్ సప్లైస్ డిఎంకు ఫోన్ చేసి పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు ఎల్ఎంఎస్ పాయింట్ల ద్వారా పాత బియ్యం నిల్వలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఈగలు, దోమల బెడద లేకుండా పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు. ఫిబ్రవరి 14, 2019 పుల్వామా దాడిలో మరణించిన వీర సైనికులకు కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఎస్వీఎస్ పాఠశాల విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు సైనికుల వేషధారణ వేసుకుని పుల్వామా దాడి తీరును నాటకం రూపంలో వివరించారు. అనంతరం దాడిలో మరణించిన అమరవీరులకు పాఠశాల విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. దేశ భద్రత కోసం పనిచేస్తున్న దేశ సైనికుల సేవలు మరువలేనివని పాఠశాల కరస్పాండెంట్ గంగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. జక్రన్పల్లి మండలంలోని వివేక్ నగర్ తాండాలో జగదాంబ సేవాలాల్ మహారాజ్ కుల దైవమైన రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగ జరుగుతుంది. ఈ సందర్భంగా తాండావాసులు గ్రామ శివార్లో నూతన గుడి నిర్మాణం ఇటీవల ప్రారంభించడంతో విగ్రహ ప్రతిష్టాపన కోసం విగ్రహాలతో గ్రామంలో ప్రధాన వీధుల్లో డీజే ధ్వనుల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లారు. నూతన నిర్మాణం పూర్తి చేసుకున్న ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేద మంత్రోచ్చరణల మధ్య జరిగింది. ఈ సందర్భంగా తాండావాసులు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో, దాతల సౌజన్యంతో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకున్నామని, 3 రోజుల పాటు నిత్య పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు, తాండావాసులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్లో భాగంగా అల్లకొండ కిల్లా సందర్శన ఉల్లాసభరితంగా కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని అల్లకొండ కిల్లా పరిరక్షణ సమితి వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి మైనార్టీ రెసిడెన్షియల్, శాంభవి, నవీన్ మరియు ఇతర పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత కంకణ రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఊరి యొక్క చరిత్ర మరియు కుటుంబంలో పూర్వ పెద్దల యొక్క పేర్లు ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, దీనివల్ల మీ కుటుంబ చరిత్రతో పాటు మీ ఊరి చరిత్ర తెలుసుకోవడంలో విజ్ఞానం పెరుగుతుందని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో అల్లకొండ ఊరు ఉద్భవం, 5 ఆలయాలకు ప్రసిద్ధి పుస్తక రచయిత బ్రహ్మరౌతు నరసింగరావు మాట్లాడుతూ 1059 సంవత్సరంలో అల్లయ్య, కొండయ్య, మల్ల యోధుల ద్వారా ఊరి నిర్మాణం జరిగిందని, ఆ తరువాత
1101లో ఢిల్లీ పాలకుల ద్వారా అక్రమానికి గురైందని, అనంతరం కాకతీయ పాలనలో ఖిల్లాలో పలు నిర్మాణాలు జరిగాయని, ఎంతో చరిత్ర గల బాల్కొండ దేశంలో రెండో రాజధాని అని చరిత్ర గురించి వివరించారు. 2020లో అల్లకొండ ఖిల్లాలో ఉన్న భూములతో పాటు ఊరు చుట్టూ ఉన్న కందకాల భూముల పరిరక్షణ కోసం అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమితి 25 మందితో ఏర్పడిందని సమితి అధ్యక్షులు భూసం సత్యనారాయణ విద్యార్థులకు వివరించారు. ఏమాత్రము అతిశయోక్తి లేదు. మరి ఈ యొక్క కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మాన్య మహోదయుడు వయసులో చాలా పెద్దవారైన నన్ను అన్న అంటూ పిలిచేటువంటి బ్రహ్మరావుతు నరసింగరావు గారు స్థానిక బాల్కొండ వాస్తవ్యులు. మరి పిలువగానే ఆహ్వానించగానే ఈ యొక్క ఖిల్లా పరిరక్షణ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మరావుతు నరసింగరావు గారి యొక్క ఆహ్వానం మేరకు విచ్చేసిన శాంభవి హై స్కూల్ బాల్కొండ, నవీన్ హై స్కూల్ బాల్కొండ, కృష్ణవేణి హై స్కూల్ బాల్కొండ మరియు మీ హృదయపూర్వక ఆశీస్సుల్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఉద్యోగం రాకముందు విలేకరుల పని చేసిన ₹1 ఎవరు బ్లాక్మెయిల్ చేయలే. తర్వాత ఇప్పుడు కూడా రిటైర్మెంట్ అయినాక నా పెన్షన్ వస్తుంది 60,000. అయినా నేను ఎవరి ద్వారా ఇప్పుడు విలేకరు చేస్తున్నా, అయినా ఒకరి ద్వారా రూపాయి అడగలే. బాల్కొండలో ఉన్నటువంటి పుట్టినటువంటి వ్యక్తుల్లో ఈయన ద్వారానే ఖిల్లా గురించి అప్పుడప్పుడు కొంచెం సహాయం చేయడానికి ఇబ్బంది అంటే ఆయన అర్థం చేసిండు. రెండో వ్యక్తి విద్యాపరంగా స్కూల్ పాఠశాలలకు పెద్ద విజ్ఞాని. బాల్కొండ మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో మరణించిన జవాన్లకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14 రోజున పుల్వామాలో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును మందుపాత్ర ఉన్న కారుతో వెనుక నుండి ఢీకొట్టి 40 మంది జవాన్ల ప్రాణాలను బలిగొని భారత్కి చీకటి రోజును మిగిల్చారన్నారు. మరణించిన వీర జవాన్లు మళ్ళీ ఈ దేశంలోనే పుట్టి భరతమాత సేవలో తరింపాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నకాల గణేష్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నరసయ్య, బీజేపీ మండల అధ్యక్షులు శ్రీకాంత్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు రాజలింగం, మాజీ ఎంపీటీసీ జగన్, బీజేపీ నాయకులు కార్తిక్, నందిన్, ప్రవీణ్, రాకేష్, రామకిషన్, భోజేందర్, లింగం, నవీన్, శ్రావణ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2019 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జరిగినటువంటి భారత జవాన్ల మీద వారు ప్రయాణిస్తున్నటువంటి బస్సుని వెనుక నుంచి ఢీకొట్టి మన భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు. ఈ సంఘటన జరిగి 6వ సంవత్సరం వస్తుంది. ఈ మన బాల్కొండ మండల బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క జవాన్లకు నివాళులు అర్పించడం జరిగింది. ముప్కాల్ మండల కేంద్రంలో CGRF కన్జ్యూమర్ ఫోరంకు సంబంధించిన లోకల్ కోర్టు విద్యుత్ పరిష్కార సమావేశంలో ముఖ్య అధికారులు పాల్గొన్నారు. పెర్కిట్ సబ్ డివిజన్లో ఉన్న బాల్కొండ, మెండోరా, ముప్కల్, పెర్కిట్ 4 సెక్షన్లలో విద్యుత్ సేవలు రైతులకు, ప్రజలకు విద్యుత్ సేవలో ప్రజల వరకు అందుతున్నాయా లేదా, మరియు ప్రజలు రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై ఈ పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చే అంతరాయాలు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్యలు, విజేత మీటర్ సమస్య, విద్యుత్ మీటర్లు ఎక్కువగా తిరగకపోవడం, ఆగిపోవడం, విద్యుత్ బిల్లులోని సమస్యలు, ఎక్కువ బిల్లు రావడం, తక్కువ బిల్లు రావడం, కొత్త సర్వీసులు, అదనపు లోడు రావడం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫారంలో సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. రైతాంగానికి వ్యవసాయ సమయాల్లో విద్యుత్ సరఫరా సకాలంలో అందకపోవడం, ట్రాన్స్ఫారం ఓవర్లోడ్ సమస్యలు రాకుండా తగిన చర్యలు చేసుకోవడం స్థానిక విద్యుత్ అధికారుల బాధ్యత అని వివరించారు. కెపాసిటర్స్ అన్ని బిగించుకొని ఒకవేళ వాళ్ళకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ చేతనే వాటిని రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కన్సూమర్స్కి తెలియని జ్ఞానంతో మరి ఏమైనా రిపేర్ చేసుకోవడానికి పోతే ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగితే వాళ్ళకి ఇబ్బందే, డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్కి వాటిని అవాయిడ్ చేస్తూ మనము ఏ ప్రాబ్లం అయినా కానీ కంపల్సరీగా సిబ్బందికి తెలియపరిచి వాళ్ళతోనే చేయించుకోవడం ఉత్తమమైన లక్షణం.
సో ఆ రకంగా చేయండి. రైతాంగం కానీ మిగతా ఆల్ టైప్ ఆఫ్ కన్స్యూమర్స్కి కూడా మేము సప్లై పొజిషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్ ప్లాన్లో మేము వాళ్ళకి తగిన న్యాయం చేస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ, మరి మీరు కూడా డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేసేసి వాళ్ళు తగిన నిర్ణీత సమయంలో మరి బిల్లులు కూడా కట్టేసి డిపార్ట్మెంట్ని ఇంకా ఫర్దర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా కానీ మనం చేయడానికి ఒక అవకాశాన్ని డిపార్ట్మెంట్ కూడా ఇవ్వాలి. మీరు కూడా మా సేవలు మీరు 100% మీరు తీసుకోవాలి. సాటిస్ఫాక్షన్ లెవెల్లో మీరు ఉండాలి, మాకు కూడా ఆ ఒక తృప్తి కలగాలి అని కోరుకుంటూ ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో అదనపు కలెక్టర్ అంకిత్ పర్యటన, బాలబాలికల గురుకుల పాఠశాలలు కేజీబీవీల పరిశీలన. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై దాడిని ఖండించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పూజారి పరామర్శ. ఫిబ్రవరి 14 పుల్వామా దాడిలో మరణించిన వీర సైనికులకు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా నివాళులు. కుక్కల బెడదపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.